ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు వాక్య సందేశం అందించబోతూ ఉండగా ముందుగా ప్రారంభంగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల దేవ, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఇదిగో ప్రభు ఈ విధంగా బాబురావు గారిని ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని వాక్య సందేశం అందించడానికి నాయన కృప చూపించినందుకు నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము. వారు వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఎవరెవరైతే వింటూ ఉంటున్నారో, ఎవరెవరైతే ఆసక్తితో శ్రద్ధగా ఆలకిస్తున్నారో వారి హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేసి విత్తబడి ఫలాభివృద్ధి చెందినట్లుగా, అనేక హృదయాలు మార్పు చెందినట్లుగా ఈ యొక్క వాక్యాల చేత ఇదిగో ప్రభు నాయన వారికి ఆత్మీయ జీవితాలు సరిచేయబడినట్లుగా నీ కృపను చూపించండి. ఎవరెవరైతే ఏ బాధలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఈ వాక్యం ద్వారా ప్రభా వారు ఆదరణ కలిగిన వారే, సమాధానం కలిగిన వారే, పాప బంధకాలు కలిగి ఉంటే బంధకాల నుంచి విడిపించబడిన వారే, అలాంటి అనుభవానికి ప్రభా నీ కృపను చూపించమని, ఆ రీతిగా ప్రభా నీ సేవకుని, నీ కుమారుణ్ణి మీరు అభిషేకించి నీ నోటికి బోరగా వాడుకుని సులువుచాటును మరుగుపరుచుకుని నిన్ను నువ్వు కనపరుచుకోమని యేసు నామంలోనే అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరొకసారి ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యము చేత మీ ముందుకు రావడానికి దేవుడు చూపించినటువంటి మహాకృపను బట్టి వేలాది వందనాలు. మరి మొదటగా ప్రార్థించినటువంటి సహోదరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో మనము ఆత్మీయ లెక్కల గురించి మనం దేవుని వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నాం. లెక్కలు ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో ఉపమానాలు మనకు తెలియజేశారు. యజమానుడు తన దాసుల యొద్ద లెక్క చూసుకున్న ఒక ఉపమానాన్ని పరలోక రాజ్యంతో పోల్చారు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యజమానుడిగా లెక్కలు చూడడానికి వస్తూ ఉన్నారు. ఏ మనిషికి దేవుడు ఏమిచ్చాడు, కాబట్టి వాటిని ఏ విధంగా వాడుచున్నాం, ఆత్మీయ జీవితంలో, ఈ శారీరక జీవితంలో నీవు దేనికి ఎంత లెక్క సమకూర్చుకొనిచున్నావు అనే విషయాన్ని యేసు ప్రభువారు లెక్క చూడబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి గత కాలంలో మనము సబ్ట్రాక్షన్స్ లేకపోతే డిలీషన్స్ లేకపోతే రిమూవ్, మన జీవితంలో నుంచి మనం ఏమి తొలగించుకోవాలి, మన తల్లి గర్భంలో నుంచి పుట్టేది మొదలుకొని ఈనాటి వరకు రక్షణ పొందక ముందు వరకు మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా అసహ్యమైనదే. కాబట్టి వాటిని తొలగించుకోవాలి, సబ్ట్రాక్ట్ చేసుకోవాలని దేవుని వాక్యము మనకి తెలియజెప్తా ఉంది. అలాగే ఎడిషన్స్, మన జీవితంలోనికి రక్షణ పొందిన తర్వాత మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి నామంలో రక్షణ పొందిన తర్వాత ప్రభు వాక్యములో నుంచి మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఏం కలుపుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లెక్కలు సరిగా ఉండాలంటే బలా మంచి నమ్మకమైన దాసుడా అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ న్యాయ తీర్పులో మనకి గొప్ప జీతాన్ని, నిశ్చత్వమైనటువంటి జీతాన్ని మనం పొందుకోవాలంటే మూడవదిగా మనము మరి విభజించవలసిన దాన్ని డివిజన్స్, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్, డివిజన్ లేకపోతే డివైడ్ చేయటం, లేకపోతే విభజించటం, లేకపోతే సపరేట్ చేయటం. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క కలిగిన దాన్ని, మన యొక్క శారీరక జీవితంలో మనం కలిగిన దాన్ని, మన యొక్క సమయాన్ని, లేకపోతే మనం కలిగినటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని, మనకున్నటువంటి బలాన్ని, మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి వనరుల్ని ఈ లోకం మాత్రమే వాడటం కాకుండా దేవునికి మనము కేటాయించి, సో వీ హ్యావ్ టు సపరేట్, వీ హ్యావ్ టు డివైడ్ అవర్ గివెన్ టైమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి ఈ విధంగా తెలియజెప్తుంది. హెబ్రీ పత్రిక 4:12 ఒకసారి చదువుకుందామా? టీవీ చూస్తున్నటువంటి, ప్రార్థన టీవీ చూస్తున్నటువంటి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాలతో మనం ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చుందాం. హెబ్రీ పత్రిక 4:12 ఈ విధంగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు డివైడ్ చేస్తుంది. దేవుని యొక్క వాక్యము సజీవమై బలము గలదై, టూ షార్పెడ్ నైఫ్, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి మన ప్రాణాన్ని, కీళ్లను, మూలుగను
సపరేట్ చేస్తుంది. విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి లెక్క అప్పగించవలసినదో చూడండి, పౌలు గారు రాస్తున్నారు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివాం. లెక్క అప్పగించవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉన్నది. లెక్క అప్పగించవలసిన రోజు దేవుని వాక్యముతో మనము మన లెక్కను సరిచూసుకునే వారముగా ఉండాలి. వాక్యం మనల్ని విభజిస్తుందండి. వాక్యము మనల్ని సపరేట్ చేస్తుంది. వాక్యం మన జీవితాన్ని దేవునికి లోకానికి మధ్య ఉండి విభజిస్తుంది. వాక్యం మనల్ని పాపానికి పరిశుద్ధత నుండి మధ్యలో ఉండి విభజిస్తుంది. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుడు వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగును, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఎస్, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు చీకటిని వెలుగును సపరేట్ చేస్తుంది. వెలుగు మంచిది అని దేవుడు చూశాడు, మంచిదైన దాన్ని లోకంలో నుంచి సపరేట్ చేస్తున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము చేత మనం విభజించబడిన వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత మనము మన జీవితాల్ని, మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క సమస్తాన్ని కూడా దేవుని కోసం, దేవుని మహిమార్థమే మనము డివిజన్స్ చేసుకోవాలి. మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఏ విషయాల్లో మనము మన డివైడ్ చేసుకోవాలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యం విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో మొట్టమొదటిగా మన ఆస్తిని విభజించాలి, మన యొక్క సంపదను విభజించాలి, మన రాబడిని విభజించాలి, మన యొక్క ఐశ్వర్యాన్ని దేవుని కోసము, దేవుని రాజ్యం కోసం విభజించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. సామెతలు 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొలగించుకోవలసింది తొలగించుకున్నాం, కలుపుకోవలసింది కలుపుకున్నాం. దేవుడు ఆశీర్వాదం మనకు స్టార్ట్ అయింది. దేవుడు మనల్ని బ్లెస్ చేయడం ప్రారంభించాడు. దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని ఇస్తున్నప్పుడు, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఆశీర్వాదాన్ని అన్నీ ఇస్తున్నప్పుడు, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివిని అన్నీ ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుంచి దేవునికి తిరిగి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని, ప్రతి దానిని కూడా విభజించి దేవునికి మహింకరంగా తిరిగి ఇవ్వడంలో మనము ముందుండే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజెప్తుంది. నీ రాబడి అంతటిలో ప్రథమంలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ ఎర్నింగ్, శాలరీ రాగానే దేవునికి మొదటి భాగము, అలాగే మొదటి సంతానము, పంటలు పండగానే చేతికి రాగానే మొదటి భాగము దేవునిది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము మనం అనుకుంటాం ఏదో ఒక 10% ఇస్తే చాలు అని అనుకుంటాం. కానీ 10% అనేది మినిమం స్టాండర్డ్. కానీ నువ్వు ఇవ్వగలిగినంత దేవునికి ఇస్తే, ఒకవేళ ఇవ్వలేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ ఇవ్వగలిగిండియు చేయగలిగిండియు దేవుని కోసం చేయలేకపోతే అది మనకు ఆశీర్వాదం కాదు. మనం ఇవ్వగలిగినటువంటి భాగాన్ని దేవునికి ఇచ్చి, దేవుడు అడిగిన భాగాన్ని అంతకంటే ఎక్కువగా ఇచ్చి దేవుని గణపరిచినడలా దేవుడు అంటున్నాడు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తులు భాగమునిచ్చి యెహోవాను ఘనపరచము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరులును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇంకాను పొందుకున్న దాన్ని నీవు దేవుని వాక్యము చేత తొలగించుకోవాల్సింది తొలగించుకున్నాం. కలుపుకోవాల్సినటువంటి అమూల్యమైనటువంటి పరలోకపు క్వాలిటీస్ అన్ని మనం కలుపుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, పరిశుద్ధత, ఇవన్నీ కలుపుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు దానిలో కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో కొంత భాగము దేవునికి తిరిగి ఇవ్వడం మనం నేర్చుకోవాలని, అదే డివిజన్. ఇవ్వబడినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవునికి తిరిగి ఇవ్వడం, అది దేవుని యొక్క పరిపూర్ణమైన లెక్క. అప్పుడు దేవుడు ఇంకా 100 అప్పుడు నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరులును. ఈ లెక్కలన్నీ సరిచేసుకున్నవాడే దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడండి. దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరండి?
న్యాయసింహాసనం మీద గొప్పగా ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నవాడు గొప్పవాడా, రాజు స్థానంలో కూర్చున్నవాడు గొప్పవాడా, మంత్రి స్థానంలో కూర్చున్నవాడు గొప్పవాడా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు గొప్పవాడా, దేవునికి మరి లోకంలో మారు మనసు లేకుండా లోకంలో ఉన్నతమైన స్థితిలో జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నవాడు గొప్పవాడా? కాదు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో, దేవుడు అడగబోతున్న లెక్కల విషయంలో మనము లెక్కను సరిచూసుకుంటూ లెక్క ప్రకారం జీవించేవారమైతే దేవుడు వారిని గొప్పవాడిగా దేవుడు తీర్పిస్తున్నాడు. బడా మంచి దాసుడా అని దేవుడు మనల్ని పిలవబోతున్నాడు. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారి దగ్గరికి ఒక పండితుడు వెళ్ళాడు ఒకరోజు. ఆ రాజ్యంలో రాజుగారి దగ్గరికి పండితుడు వెళ్ళి, అయ్యా రాజా, ఈరోజు రాత్రిలోపు రాబోయే 24 గంటల్లో నీ రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తి చనిపోబోతున్నాడని చెప్పాడు పండితుడు. రాజుగారికి కంగారు వచ్చింది. నా రాజ్యములో గొప్ప వ్యక్తి చనిపోతున్నాడా? నా రాజ్యంలో గొప్ప వ్యక్తి ఎవడున్నారు? నా రాజ్యంలో గొప్ప వ్యక్తి అంటే నేనే గొప్పవాడై ఉంటాడని చెప్పి అనుకుని, తను ఊహించుకుని నాకంటే గొప్పవాడి రాజ్యంలో ఎవరు లేరు అని ఊహించుకుని, తను అయ్యో ఒకవేళ చనిపోతే నేనే చనిపోతానేమో ఈ రాత్రిలోపు అని ఊహించుకుని డాక్టర్ని, ఫిజిషియన్స్ని, నాటు వైద్యం చేసేవాళ్ళని, అన్ని రకాల మెడిసిన్స్ సమకూర్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని సమకూర్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ రాత్రి ఒక గొప్ప వ్యక్తి చనిపోతున్నాడంట. నా రాజ్యంలో నన్ను మించిన గొప్పవాడు ఎవరు లేరు అంటే రాజు సింహాసనం కూర్చున్నవాడే గొప్పవాడు అనుకుంటారేమో, ఉద్యోగం చేసేవాడు గొప్పవాడు అనుకుంటున్నాడేమో, వైద్యుడు గొప్పవాడు అనుకుంటున్నాడేమో, ఇంజనీర్ గొప్పవాడు అనుకుంటున్నాడేమో, రాజకీయవేత్త గొప్పవాడు అనుకుంటున్నాడేమో. ఆ రాజు ఆ రాత్రి మందులు డాక్టర్లు అన్నీ సమకూర్చుని ఇంకా నిద్రపోతే, భోజనం చేసి నిద్రపోతే నిద్రలో చనిపోతానేమో అని భయంతో ఉన్నాడు. పడుకోవట్లేదు, నిద్ర రావటంలా, చనిపోతాడేమో అని. బంధువులు, స్నేహితులందరూ కూడా ఆ కోటలో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి అలా గడిచింది. తెల్లారేసరికి తోటలో నుంచి ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రాజు దగ్గరికి. రాజా రాజా, ఏమిరా, మన తోటమాలి ఒకడు లాజరస్ చనిపోయాడు. అవునా, ఏమైందిరా? ఎవరో లాజరస్? లాజరస్ అండి, ఎప్పుడు బైబిల్ గ్రంథం ధ్యానిస్తూ ఉంటాడే తోటలో చెట్టు కింద కూర్చొని. లేని వారికి, అందరికీ, వచ్చిన వాళ్ళకి, లేని వారికి తోటలో ఫలాలు పంచిస్తూ ఉంటాడే, తనకున్నదంతా కూడా అనేక మందికి పంచిస్తూ ఉంటాడే, ఆ లాజరస్ అండి చనిపోయాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, అంటే నా రాజ్యంలో గొప్పవాడు లాజరసా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరు? ఎవరైతే వాక్యానుసారంగా తమ జీవితాలను సరిచేసుకుంటూ యేసుప్రభు వారి యొక్క సారూప్యంలోనికి, యేసుప్రభు వారి యొక్క మనసులోనికి, యేసుప్రభు వారి మనసు వలె, యేసుప్రభు వారి వలె పరిశుద్ధత పొందుకోవడానికి తమ వాక్యాన్ని మరి వాక్యము ద్వారా కడగబడి, శుద్ధి చేయబడి తమ జీవితాల్ని మధురంగా మార్చుకుంటూ ఉంటారో వారే గొప్పవారు. దేవుని వాక్యం తెలియజెప్తూ ఉంది. కాబట్టి మనము మనకు కలిగిన దానిని దేవుని కోసం విభజించాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని అనేక మందికి పంచగలగాలి. అది అడగబోతున్నాడు న్యాయసింహాసనం కూర్చొని యేసుప్రభువారు. నేను ఆకలిగా ఉంటిని, నాకు అన్నం పెట్టలేదు. నేను చెరసాల్లో ఉంటిని, నన్ను చూడరాలేదు. నేను రోగినై ఉంటిని, నన్ను పరామర్శించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన లెక్కలు సరిచూసుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి మరి ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసిన దశమ భాగము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి ఐశ్వర్యంలో నుంచి దేవుడు అడిగినప్పుడు ఇవ్వగలగాలి. దేవునికి ఇవ్వలేకపోతే మనము వీక్గా ఉన్నట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి తెలియజెప్తూ ఉంది. అలాగే సమయము, మనము దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. దేవుని వాక్యం తెలియజెప్తూ ఉంది. ఎంత సమయాన్ని ఇవ్వాలి మనం? 10%? 24 గంటల్లో 10% దేవునికి ఇవ్వాలా? కాదు 10% దేవుడు మనకి ఇచ్చినటువంటి రావడలో 10% కాదు. సమయం గురించి వచ్చేసరికి దేవుని వాక్యము సమయం గురించి ఏం మాట్లాడుతుందో చూద్దామా? 51వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. 51వ కీర్తన 2-3 వచనాలు. అనేక సందర్భాల్లో దేవుని వాక్యం మనకి తెలియజెప్తూ ఉంది. సమయం గురించి 10% అడగలేదండి. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఒక చోట రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము
మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మనకి ఏమి నేర్పిస్తూ ఉంది? కీర్తన మొదటి భాగంలో మనం చదువుతూ ఉన్నాం. కీర్తన మొదటి భాగంలో దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు అంటే డే అండ్ నైట్, రాత్రి అనగా పగలనగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడు ఏమవుతుందండి? సమయంలో కూడా దశమ భాగం అంటే 2 గంటలు 3 గంటలు మాత్రమే దేవునిలో గడిపితే అది దేవునికి మహిమ కాదు, మనకు ఆశీర్వాదం కానీ కాదు. అయితే దేవునిలో గడపాలంటే 2-3 గంటలు కూర్చోవాలి, కూర్చుంటేనే మోకరిస్తేనే అనుకోవచ్చు. కానీ నీ ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని సన్నిధిలో మనము గడిపే వారముగా ఉంటాం, దేవుని ధ్యానించే వారం ఉండవచ్చు. భోజనం చేసే టైం ఒకవేళ మనం ధ్యానించలేం, స్నేహితులతో మాట్లాడే టైం ధ్యానించలేం, లేదా ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ధ్యానించలేము. కానీ ఖాళీ సమయంలో దేవుని వాక్యం ధ్యానించవచ్చు, దివారాత్రులు ధ్యానించవచ్చు. అందుకే దేవుని యొక్క వాక్యం, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, దేవుని సమయమనక అసమయమనక నిత్యము ఎల్లప్పుడూ కూడా దివారాత్రులు అనే పదాలు విశ్వాసకి, దేవుని యొక్క భక్తులకి, దేవుని స్తుతించడానికి మనకి సమయాన్ని సూచిస్తూ ఉన్నది. సమయంలో దశమ భాగం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మినిమం ఇవ్వగలిగితే మంచిది. మ్యాక్సిమం మన జీవితకాలం అంతా కూడా, నా ఆయుష్కాలం అంతయు నా దేవుడని యెహోవాను స్తుతించేదని అంటున్నారు కీర్తనకారుడు భక్తులు. మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. మనము ఫలించాలి, మనం ఆశ్రయించబడాలి, మనం దీవించబడాలి, మనము హెచ్చించబడాలి. దేవుని బిడ్డలుగా, యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డలుగా మనం ఫలించేవారముగా ఉండాలి. మనము మరి ఆశ్రయించబడిన స్థితిలో ఉండాలి. పడిపోయిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, నాశనమైన స్థితిలో ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనం తొలగించుకున్న తర్వాత, కలుపుకున్న తర్వాత దేవునికి ఇవ్వవలసిన దాన్ని విభజిస్తూ ఆ సమయాన్ని, మనం కలిగిన దాన్ని, మన జ్ఞానాన్ని, మన బంధువుల పేర్లు 1000 మంది పేర్లైనా గుర్తుంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు గుర్తుండదు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాల పేరు గుర్తుండదు. అంటే మన మెమరీ పవర్ని కూడా విభజించి దేవుని కోసము ఇవ్వగలగాలి. మన టాలెంట్స్ని దేవుని కోసం వాడగలగాలి. మన యొక్క సౌందర్యాన్ని, అందాన్ని దేవునికి వాడగలగాలి. మన సమస్తాన్ని కూడా దేవునికి వాడగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తెలియజెప్తా ఉంది, సమయమును దేవునికి ఇచ్చేవారముగా ఉండాలి. 34 కీర్తన మొదటి వచనం చూద్దాం ఒకసారి. 34 కీర్తన మొదటి వచనములో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎనీ టైం, ఎవ్రీ టైం. నాట్ ఓన్లీ 10% ఆఫ్ 24 hours. ఒక 2.5 గంటలు, ఆ 2.5 గంటలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామా? గమనించుకుందాం. 2.5 గంటలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే, కనీసం అరగంట కూడా దేవుని సన్నిధిలో గడపలేని పరిస్థితిలో ఉంటే, మనము దేవునికి ఇవ్వవలసిన దాన్ని విభజించి ఇవ్వలేకపోతున్నాం. దేవుడు మనకి మేలైన దాన్ని, కీడును దూరం చేసి మేలైన దాన్ని విభజించి మనకిచ్చాడు. దేవుని వాక్కు చేత, దేవుని యొక్క ఆజ్ఞ చేత దేవుడు మనకి శ్రేష్టమైన దాన్ని విభజించి ఇచ్చినప్పుడు మనము కూడా దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వాలని గమనించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 145వ కీర్తన 2వ వచనం మనం చూద్దామా? 145వ కీర్తన 2వ వచనంలో దేవుని మాట మనకి తెలియజేస్తూ ఉంది. ఇవ్వవలసినవి ఇస్తేనే కొట్లు నింపబడతాయి, గిన్నెలు పొర్లి పడతాయి. కానీ ఇవ్వవలసిన దాంట్లో విభజించకుండా దేవునికి ఇవ్వలేకపోతే మనకు రావాల్సింది ఇంకా రాదు, ఇంకా ఫర్దర్గా మనకి ఆశీర్వాదం రాదు, ఫర్దర్గా మనకి మరి ఫలాలు రావు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజెప్తుంది. ఒకసారి చూద్దామా? 145వ కీర్తన మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచదును, నీ నామనిత్యము సన్నతించదును, అనుదినము నేను నిన్ను స్తుతించదును, నిత్యము నీ నామమును స్తుతించదను. నిత్యము, అనుదినము, ఎవ్రీ డే, ఆల్వేస్, ఎనీ టైమ్, ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్, ఇన్ ఎవ్రీ కండిషన్, వెదర్ ఇట్ ఈస్ గుడ్ కండిషన్ ఆర్ బ్యాడ్ కండిషన్, లాభమా నష్టమా, కీడు మేలు, ఏ పరిస్థితులైనా సరే అన్ని వేళలా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేవారముగా, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి కేటాయించేవారముగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తేనే దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు,
దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే తిరిగి మనం పొందుకోలేం. నువ్వు ఒక వంతు ఇస్తే దేవునికి దేవుడు 100 అంతలు ఇస్తాడు. నువ్వు 100 రెట్లు ఇస్తే దేవుడు 2 అంతలు ఇస్తాడు. 200 టైమ్స్ ఇస్తాడు మనకి. కాబట్టి ఎంత సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం? మన హృదయము దేనితో నింపబడి ఉంటుందో దానికి ఎక్కువ సమయం కేటాయిస్తామండి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజెప్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజెప్తూ ఉంది. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఒకసారి చూద్దామా? మన యొక్క హృదయము ఏదైతే నింపబడి ఉందో అదే మాట్లాడద్దు మన నోరు. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. మన యొక్క హృదయంలో ఏ తలంపులు నింపుకున్నావు, హృదయంలో ఏ టెన్షన్స్ నింపుకున్నావు, హృదయంలో ఏ భయాలు నింపుకున్నాం, హృదయంలో ఏ యొక్క ఆందోళన నింపుకున్నాం. కాబట్టి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి అందుకే మన యొక్క హృదయంలో ధనంతో నింపుకున్నాం అనుకోండి, మన యొక్క మనసంతా కూడా ధనం మీదే ఉంటుంది. మన యొక్క మనసంతా కూడా ధనం మీదే ఉంటుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, నీ ధనం ఎక్కడ ఉండును అక్కడ నీ హృదయము ఉండును. అంటే మన హృదయం అంతా ధనంతో నింపుకున్నాం కాబట్టి మన ఆలోచనలు మన ధనం మీదే ఉంటుంది. మన హృదయం దేనితో నింపుకున్నామో మాట కూడా అదే వచ్చింది. నీవు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి అనేటువంటి ఆలోచనతో ఉంటే నీ హృదయం అంతా, అప్పుడు మనం ఆఫీసులో కూర్చున్నా, వ్యాపారంలో కూర్చున్నా, ఖాళీ టైంలో ఎక్కడ కూర్చున్నా సరే, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు ఘనత, నీవు నన్ను రక్షించావే, నన్ను దీవించావే, నన్ను ఆశ్రయించావే, నీకు వేలాది వందలని దేవుని స్తుతిస్తూనే ఉంటాం. కాబట్టి సమయం లేదు నేను దేవుని స్తుతించడానికి అనుకోవచ్చు, సమయం దొరకట్లేదు దేవుని కనపరచడానికి అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతో సమయం ఉంది, ఎంతో ఖాళీ టైం వ్యర్థం చేస్తున్నాం. మన హృదయాన్ని అనేకమైన వాటితో నింపుకొని మనం దేవునికి ఇవ్వాల్సిన విలువైన సమయాన్ని దొంగిలిస్తున్నాం. కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి వీ షుడ్ డివైడ్ అవర్ టైం ఫర్ గాడ్. ప్రతి దానికి సమయము కలదని దేవుని యొక్క వాక్యం ఉంది. ప్రసంగిలో చదువుతాం కదా, మనం ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో కనబడుతూ ఉంది, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు, పుట్టుటకును చచ్చుటకును నాటుటకును నాటబడిన దాన్ని పెరికివేయుటకును ఎన్నిటికీ సమయం ఉంది. ఎన్నో లిస్ట్ ఉంది అక్కడ. దెర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్, బట్ వేర్ ఇస్ ఎ టైం ఫర్ గాడ్? దేవుని కోసం సమయం కేటాయించే బిడ్డలుగా ఉన్నామా? మనం సైకిల్ తొక్కుతూ దేవుని స్తుతించవచ్చు, డ్రైవింగ్ చేస్తూ దేవుని స్తుతించవచ్చు, బిజినెస్ చేస్తూ దేవుని స్తుతించవచ్చు. అన్నిటికీ సమయం ఉన్నది, కానీ దేవుని గణపరచడానికి సమయం లేదంట. నిజమైనటువంటి దేవుని అనుసరించేవారు దేవుని యొక్క ఆలోచనలే వారి హృదయంలో ఉంటాయి, దేవుని యొక్క తలంపులే వారి హృదయంలో ఉంటాయి. ఈరోజు మనకి ప్రథమ శత్రువు మన చేతిలో ఉండే మొబైల్. మన ఖాళీ సమయాన్ని, ఖాళీ టయాన్ని, మరి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మొబైల్ దొంగిలించి దేవుని స్తుతించనివ్వకుండా, దేవుని గణపరచనివ్వకుండా నిత్య నాశనానికి దారితీస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం వినిచినటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నామా? మన యొక్క సంపదను, ఐశ్వర్యాన్ని, మన ధనాన్ని, మన రాబడిని, మనం కలిగి ఉన్న దాన్ని, మన స్థలాన్ని, మన హృదయాన్ని దేవునికి కేటాయించాలి. అలాగే మన సమయాన్ని దేవునికి కేటాయించాలి. అలాగే మనం చేసే పనుల్ని కూడా దేవునికి కేటాయించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజెప్తా ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం ఏ పనులు చేస్తూ దేవుని కోసం ఏం చేయాలి? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. తన ద్రాక్ష తోటలో పని వానికి కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరు. ద్రాక్ష తోట ఒకటి ఉన్నది. దేవుడిని యెహోవా ఒక ద్రాక్ష తోట ఉన్నది, అందులో పని వారిని కూలికి పెట్టుకున్నట. అంటే దేవుని రాజ్యములో పని చేయటం. మనం 9 గంటలకు వెళ్ళి పని చేయాలి, 5 గంటలకు వెళ్ళి పని చేయొచ్చు, 12 గంటలకు వెళ్ళి పని చేయొచ్చు. సో మన పనిని, మన కష్టాన్ని, మన ఎనర్జీని, మన పవర్ని, మన బలాన్ని దేవుని పనికి వాడేటువంటి వారికి ఉండాలి. వీ షుడ్ డివైడ్ అవర్ ఎనర్జీ టు గాడ్. వీ షుడ్ డివైడ్ అవర్ పవర్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.
మన బలాన్ని, మన యొక్క కాళ్ళలో ఉన్నటువంటి సత్తువను దేవునికి మరి రాజ్యం కట్టబడడానికి, దేవుని రాజ్యంలో పనిచేయడానికి మనం వాడేవారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, వీ షుడ్ డివైడ్ సంథింగ్ ఫర్ గాడ్, వీ షుడ్ డివైడ్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. మనం కలిగి ఉన్న దాన్ని దేవునికి విభజించే వారముగా ఉండాలి. మనం ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సమయాన్ని విభజించాలి, మన రాబడిని విభజించాలి, మనకున్న బలాన్ని విభజించాలి, మన టాలెంట్ని విభజించాలి. ఒక కోటీశ్వరుడు తనకున్నటువంటి ధనాన్ని మరి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆశ కలిగి పరలోక రాజ్యంలో చనిపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆయన తీసుకెళ్ళడానికి మార్గాన్ని వెతుకుతూ ఉన్నాడు. తీసుకెళ్లే మార్గం ఎవరు కనిపెట్టలేకపోయారు. ఒక ఆయన వచ్చాయంట, నేను ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తాను, నా ధనాన్ని నేను చనిపోతే నాతో తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన ఆ రాజుగారికి సలహా ఇస్తున్నాడు, అయ్యా నీ ధనాన్ని నువ్వు నీ రాజ్యంలో చనిపోతే నీతో తీసుకెళ్ళలేవు, కానీ ఒకే ఒక ఉపాయం ఉంది, ఎలాగో చెప్పు, ఉపాయం చెప్పు అని అడుగుతున్నప్పుడు కోటీశ్వరుడు ఆ యొక్క పండితుడికి అడిగినప్పుడు పండితుడు చెప్తున్నాడు, అయ్యా నీ ధనాన్ని నువ్వు అమెరికా తీసుకెళ్ళినప్పుడు డాలర్స్లో మార్చుకొని వాడుకోవడం తప్ప ఇండియా డబ్బుల్ని నువ్వు వాడుకున్నావా? లేదు, కరెన్సీని అమెరికా కరెన్సీలోకి మార్చాలి. లండన్ వెళ్ళినప్పుడు లండన్ కరెన్సీలోకి మార్చాలి. ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ కరెన్సీలోకి మార్చాలి. కాబట్టి నీ ధనము డైరెక్ట్గా ఇతర దేశానికి వెళ్ళినప్పుడు వాడాలంటే అక్కడ కరెన్సీ వాడాలి, కరెన్సీలోకి మార్చాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నీ ధనము పరలోకమైన దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు వాడుకోవాలంటే భూలోకములో పేదలకు పంచాలి, లేని వారికి పంచాలి. ధర్మము, దానము అనేటువంటి కరెన్సీలోకి నువ్వు మార్స్తేనే నీ ధనము కూడా నీతో పాటు వచ్చుద్దని ఆ పండితుడు తెలియజెప్పాడు. అందుకే యేసుప్రభువారు కూడా తెలియజెప్పారు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నీకున్నదంతా ఎమ్మి పేదలకు పంచిపెట్టమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క రాబడిలో కొంత భాగము లేని వారికి, పేదలకు విభజించాలి, డివైడ్ చేయాలి. దేవుని కోసం, దేవుని పరిచర్యకు కేటాయించాలి, దేవుని రాజ్యం కట్టబడడానికి కేటాయించాలి. అలనాడు యెరూషలేములో పాడైపోయినటువంటి, కూల్చబడినటువంటి యెరూషలేము దేవాలయాన్ని అది తిరిగి నిర్మించడానికి నెహెమ్యా ఎజ్రాలు వారికి ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మరలా తిరిగి నిర్మించారు. ఈరోజు పడిపోయినటువంటి జీవితాలు, మరి కూల్చబడినటువంటి కుటుంబాలు కట్టబడాలంటే మన సమయాన్ని కన్నీరు కార్చి ప్రార్థించి అనేక మంది జీవితాలు కట్టబడడానికి దేవుని సన్నిధిలో మనం దేవునికి మహిమకరంగా వాడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని బట్టి కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో వాక్యం ద్వారా నీ మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మరి గత కాలంలో తండ్రి, గత వారంలో మేము నేర్చుకున్నాం అయ్యా, తొలగించుకోవాల్సిన దాన్ని మా హృదయాలు, ఆలోచనలు, చూపులు, నడకలు, మా బ్రతుకులు తొలగించుకున్నాం ప్రభా. కలుపుకోవాల్సిన యొక్క ప్రేమ, రక్షణ, విలువైనటువంటి సిలువ రక్తము మేము కలుపుకున్నాం ప్రభా. రక్షణ, ఆనందం ఇదిగో విభజించవలసింది. ఇదిగో మాకున్న సమయాన్ని మేము నీకు కేటాయించాలి. మేము కలిగినటువంటి రాబడి, ఆస్తి, ఐశ్వర్యం నీ రాజ్యంలో కొంత భాగం మీకు ఇస్తూ నీ రాజ్యం కట్టబడాలి. అలాగే ప్రభా అయా తండ్రి, మాకు సమస్తం మేము కలిగిన దాని బలము, ఎనర్జీ, శక్తి, సామర్థ్యం నీ రాజ్యంలో మేము వాడబడినట్లు అయా మమ్మల్ని మాకు నేర్పించి బలపరచమని ఈ కొద్ది మాటలు మా హృదయాల్లో ప్రభా అయా మరి ముద్రించి ప్రభా అనేక మంది జీవితాలు నీ వైపు తిప్పబడడానికి సహాయం చేయమని, అనేక మంది ఫలించి ప్రభా ఆ గిన్నె నిండి పొరినట్టు ప్రభా పరలోక ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో మీరు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.